ఫ్రెండ్స్ టెక్నో 1779కి అందరికీ స్వాగతం. మీరు డేట్ జూన్ 18, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్కి సంబంధించి సామ్సంగ్ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ ఇవి జనవరిలో మోస్ట్లీ లాంచ్ చేయొచ్చు. మింగ్ చీ కియో ఈయన పేరు మీకు తెలిసిందే. ఈయన యాపిల్ అనలిస్ట్, యాపిల్కి సంబంధించి ఇప్పుడు మనకి రిపోర్ట్స్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు సామ్సంగ్ సంబంధించి కూడా రిపోర్ట్ అయితే ఇచ్చాడు. S25 సిరీస్లో అన్ని ఫోన్స్లో S25 కానీ S25 ప్లస్ కానీ S25 అల్ట్రా అన్ని ఫోన్స్లో ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ యూస్ చేయబోతున్నట్టు చెప్తున్నాడు. లాస్ట్ టైం వీళ్ళు S24 ప్లస్లో ఎగ్జినోస్ తీసుకొని వచ్చారు. S24 అల్ట్రాలోనే 8 Gen 3 తీసుకొని వచ్చారు. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం అన్ని ఫోన్స్కి వీళ్ళు 8 Gen 4 యూస్ చేయబోతున్నారు. కాకపోతే దీని ప్రైస్ ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. ఎందుకంటే క్వాల్కామే చిప్సెట్ ప్రైస్ పెంచుతుందంట. 25 to 30% 8 Gen 4 ప్రైస్ పెరగబోతుంది. సో దానివల్ల వీటి కాస్ట్ కూడా ఎక్కువ ఉండొచ్చు అన్నట్లుగా చెప్తున్నాడు. మరి చూడాలి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ పెంచుతారు ఇవన్నీ మనకి. ఈ 8 Gen 4తో మొబైల్స్ వస్తే అప్పుడు తెలుస్తుంది. మోస్ట్లీ 8 Gen 4తో తక్కువ రేట్లో తీసుకొచ్చే బ్రాండ్ ఏదైనా ఉందా అంటే మోస్ట్లీ ఐక్యూ తీసుకురావచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు 8 Gen 3తో తక్కువ రేట్లో మీకు ఐక్యూ 12 ఒకటే దొరుకుతుంది. మిగతా ఫోన్స్ అన్నీ మీకు చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. చూడాలి మరి ఎంత ప్రైస్ పెరుగుతుంది ఎగ్జాక్ట్గా. వీటన్నిటి గురించి మనకు తెలియాలంటే ఈ లాంచ్ వరకు వెయిట్ చేయాల్సిందే మనం. నెక్స్ట్ మనకి రిలయన్స్ వారి ఆర్బిట్ కనెక్ట్ ఇండియాకి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఈ ఆర్బిట్ కనెక్ట్ ఇండియా అంటే వీళ్ళు జియో స్పేస్ ఫైబర్ వర్క్ చేస్తూ ఉంటారు. జియో స్పేస్ ఫైబర్ అంటే శాటిలైట్ ఇంటర్నెట్. మీరు మస్క్ స్టార్లింక్ చూశారు కదా, సేమ్ దానికి కాంపిటీటర్ అన్నమాట ఇది. సో దీనికి అప్రూవల్ అయితే వచ్చింది వీళ్ళ కంపెనీకి. మేబీ దీని మీద వర్క్ చేయొచ్చు. తొందరలోనే వీళ్ళు జియో స్పేస్ ఫైబర్ని తీసుకొని రావచ్చు, శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ని. ఒకవేళ ఇది వస్తే మాత్రం అంటే స్టార్లింక్ అంటే ముందు వస్తే స్టార్లింక్కి దెబ్బ పడుతుంది. ఎందుకంటే జియో ఇచ్చినంత తక్కువ రేట్లో వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేరు స్టార్లింక్ వాళ్ళు. సో మరి జియో వస్తే హ్యాపీ అందరికీ, ఎందుకంటే తక్కువ రేట్లో మనం శాటిలైట్ ఇంటర్నెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎవరికి ఉపయోగం అంటే సిటీలో ఉన్న వాళ్ళకి కాదు, పల్లెటూరులో రిమోట్ లొకేషన్లో ఉన్న వాళ్ళకి ఇంటర్నెట్ అంత ఫాస్ట్ ఉండదు, యూజ్ చేసుకోదగ్గ విధంగా ఉండదు. అట్లాంటి వాళ్ళకి శాటిలైట్ ఇంటర్నెట్ వస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వస్తే వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెజాన్లో సేల్ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే డెనిమ్స్ ఉంటాయి కదా, మీరు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు కదా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, వీటి మీద అప్ టు 50% డిస్కౌంట్ వస్తుంది మంచి బ్రాండ్స్ మీద. పెప్పే జీన్స్ కానీ, స్పైకర్ కానీ, లివీస్, జాక్ అండ్ జోన్స్, ఇట్లా మీకు అన్ని బ్రాండ్స్ మీద అప్ టు 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే సేల్ 20వ తారీఖు వరకు ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మోటో రేజర్ 50 సిరీస్ని జూన్ 25వ తారీఖు లాంచ్ చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇది చైనాలో లాంచ్ చేస్తున్నట్టు ఫస్ట్ చెప్పారు. కాకపోతే 25వ తారీఖు దీన్ని గ్లోబల్గానే లాంచ్ చేస్తున్నారు. రేజర్ 50 అల్ట్రా గ్లోబల్గా అంటే ఇండియా కూడా వస్తుందని మీరు అనుకుంటారేమో. ఇండియా గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇండియాలో ఎక్కడ దీని గురించి వీళ్ళు మాట్లాడలేదు. వాళ్ళ అఫీషియల్ పేజెస్లో కూడా ఎక్కడ టీజ్ చేయట్లేదు. మేబీ ఇది ఇండియాకి నెక్స్ట్ మంత్లో రావచ్చు అనుకోండి. నెక్స్ట్ మంత్ ఎండింగ్లో మనం ఈ రేజర్ 50 సిరీస్ అయితే ఇండియాలో చూడొచ్చు. ఈ ఫ్లిప్ ఫోన్స్ ఇవి. నెక్స్ట్ మాకు వన్ప్లస్ వాళ్ళు CATLతో కొలాబ్ అయ్యారు. వీళ్ళిద్దరు కలిసి వన్ప్లస్ కొత్త బ్యాటరీ టెక్నాలజీ తీసుకురాబోతున్నారు చెప్తున్నారు. దీనికి పేరు కూడా పెట్టారు, వన్ప్లస్ గ్లేషియర్ బ్యాటరీ అని చెప్పేసి. గ్లేషియర్ అంటే మీరు BGMIలో గ్లేషియర్ స్కిన్ అనుకుంటారేమో, M46 చూస్తుంటారు కదా, అట్లా కాదు. ఇది డిఫరెంట్ టెక్నాలజీ. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ పేరు ఎందుకు పెట్టారో దీని గురించి మనకేమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుద్ది అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం బ్యాటరీ సైజ్ పెంచుతారు. బ్యాటరీ సైజ్ పెరిగినా కానీ అంటే కెపాసిటీ పెరుగుతుంది. సైజ్ అంటే థిక్నెస్ కాదు, బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది. 6100 అట్లా తీసుకొని వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు అంత బ్యాటరీ కెపాసిటీ పెరిగినా కానీ బ్యాటరీ థిక్నెస్ వచ్చేసరికి మీకు సన్నగానే ఉంటుంది బ్యాటరీ చూడడానికి. అండ్ బ్యాటరీ ఛార్జింగ్ ఫాస్ట్ అవుతుంది, ఎక్కువ కాలం కూడా మన్నుతుంది, అంటే ఎక్కువ కాలం కూడా వస్తుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. చూడాలి మరి. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే 20వ తారీఖు చెప్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా దీనిలో ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు దీని గురించి ఇన్ఫర్మేషన్ మనకి జూన్ 20వ తారీఖు అంటే ఎల్లుండి దీని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మళ్ళీ దీని గురించి మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్యామ్ అడుగుతున్నారు, 0 SAR వాల్యూ ఉన్న మొబైల్ కావాలి మా డాడీ కోసం అని చెప్పేసి అడుగుతున్నారు. 0 SAR వాల్యూ మనకి ఏ మొబైల్కి అయితే ఉండదు. ఒకవేళ నీకు 0 SAR వాల్యూ కావాలి అంటే నీ మొబైల్లో అన్నీ ఆఫ్ చేసుకోవాలి. అది బ్లూటూత్ ఆఫ్ చేసుకోవాలి, సిమ్ కార్డ్ తీసి పక్క పడేయాలి, వైఫై ఆఫ్ చేసుకోవాలి. ఎటువంటి సిగ్నల్స్ టవర్స్ నుంచి మీ మొబైల్కి అయితే రాకూడదు అనమాట. సో అట్లా ఉంటే మీకు 0 ఉంటుంది SAR వాల్యూ. కాకపోతే నీ చుట్టుపక్కల ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మీకు రేడియో ఫ్రీక్వెన్సీలో మీ చుట్టుపక్కల ఉంటాయి. మీ చుట్టుపక్కల ఫోన్స్ నుంచి కానివ్వండి, బ్లూటూత్ ఆన్ చేసి ఉంటారు, వైఫై సిగ్నల్స్ నడుస్తూ ఉంటాయి, టవర్స్ ఉంటాయి, టవర్స్ నుంచి మీకు మొబైల్ ఫోన్స్కి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. సో నువ్వు మొత్తం ఆఫ్ చేసుకున్నా కానీ నీ చుట్టుపక్కల అయితే అవి తిరుగుతూనే ఉంటాయి. వాటి నుంచి నువ్వు తప్పించుకోవడానికి అయితే ఉండదు. కాకపోతే అవి మనకి పర్మిటబుల్ ఉంటాయి అనమాట. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడే మనకి అవి బాడీకి అంత హాని అయితే కలిగించవు. మొబైల్ ఫోన్లో కూడా మీకు SAR వాల్యూ లిమిట్ ఉంటుంది, 1.6 వరకు ఉంటుంది. దానికంటే తక్కువే ఉంటుంది. 1.6 కంటే ఎక్కువ ఉంటే మొబైల్ని ఇండియాలో బ్యాన్ చేసేస్తారు. సో ఇవన్నీ కేర్ తీసుకుంటారు, మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మొబైల్ ఫోన్ మీరు యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి ఇది డౌట్ అనమాట, SAR వాల్యూ ఎక్కువ ఉంటే
మనకి ఏమైనా సమస్యలు వస్తాయి బాడీలో అని చెప్పేసి. దీనికి సంబంధించి నేను ఎప్పుడో వీడియో కూడా చేశాను 7 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం. ఒకవేళ మీరు కంప్లీట్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే దాని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది వీడియో. ఒక 7 నిమిషాల దాకా 6 నిమిషాల దాకా ఉంటుంది. ఇక్కడ వదిలేస్తారు కార్డ్స్లో, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా పెడితే అక్కడ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్గా చెక్ చేయండి. నెక్స్ట్ మనకి సిఎంఎఫ్ నుంచి, సిఎంఎఫ్ అంటే నథింగ్ సబ్ బ్రాండ్ ఇది. వీళ్ళు రీసెంట్గా ఇండియాలో ఒక మొబైల్ ఫోన్ని, ఒక బడ్స్ని, వాచ్ని కూడా టీచ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీటి లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. జూలై 8వ తారీఖు వీటిని లాంచ్ చేయబోతున్నారు. ఈ ఫ్లిప్కార్ట్లో సేల్కి అయితే వస్తాయి. గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో కూడా మేబీ అదే రోజు వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ దీనిలో ప్రత్యేకత ఏంటంటే కొంతమంది క్రియేటర్స్కి వీళ్ళు లాంచ్ ఇన్విటేషన్లా పంపించారు. లాంచ్ డేట్ దామే కనిపిస్తుంది బాక్స్ మీద. బాక్స్ లోపల చూస్తే ఒక స్క్రూ డ్రైవర్ లాగా ఉంది. ఒక సైడ్ స్క్రూ డ్రైవర్, ఒక సైడ్ సిమ్ ఇంజెక్టర్ పిన్ అయితే ఉంది. మేబీ స్క్రూ డ్రైవర్ యూస్ చేసి మనం బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేయొచ్చేమో, బ్యాక్ ప్యానల్ మార్చిన విధంగా తీసుకొస్తారు అన్నట్టు కూడా కొంతమంది రూమర్స్ వచ్చినాయి కదా. సో స్క్రూ డ్రైవర్ అయితే ఒకటి ఇచ్చారు. మరి దేనికి ఉపయోగపడిద్ది ఇవన్నీ ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాతే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ జెమినై యాప్, చాట్ జీపీటీ లాగా గూగుల్కి జెమినై ఉంది తెలిసిందే మనకి. దీన్ని ఇప్పుడు అందరికీ అవైలబిలిటీ తీసుకొచ్చారు ఇండియాలో కూడా. ఒకవేళ మీరు ప్లే స్టోర్ వెళ్తే మీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీరు జెమినై యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు చాట్ జీపీటీ ఎలా యూస్ చేస్తారు, దాని క్వశ్చన్లు అడగడం ఇట్లాంటివి అయితే మీరు యూస్ చేయొచ్చు. దీనిలో స్పెషల్ ఏంటంటే మన ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దగ్గర 9 లాంగ్వేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. తెలుగు కూడా ఉంది. తెలుగు, కన్నడ, మలయాళం అన్నీ ఉంటాయి కదా మన రీజనల్ లాంగ్వేజెస్ అన్నీ సపోర్ట్ ఉన్నాయి ఉర్దూతో పాటు. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. మీకు ప్లే స్టోర్లో జెమినై యాప్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ మనకి ఢిల్లీ పోలీసులు ఒక క్రిమినల్ అయితే పట్టుకున్నారు. ఇతని పేరు వచ్చేసరికి దేవేందర్ సింగ్. ఇతనికి బంటి అంటారు. ఇతని వయసు 45 ఇయర్స్, 45 సంవత్సరాలు. గత 10 సంవత్సరాల నుంచి రకరకాల క్రైమ్స్ చేస్తూ ఉన్నాడు. ఎన్నో కేసులు ఉన్నాయి ఇతని మీద. చైన్ స్నాచింగ్ దగ్గర నుంచి ఇవి ఉంటాయి కదా ఆయుధాలు, అక్రమ ఆయుధాలు సప్లై చేయడం, ఇట్లాంటి వాటి వరకు చాలా పెద్ద కేసులు అయితే ఇతని మీద ఉన్నాయి. ఎంత ఎతికినా దొరకలేదు ఇతను. రీసెంట్గా ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఢిల్లీలో మొత్తం ఎతికినా కానీ ఇతను కనపడలేదు, దొరకలేదు. సో ఇతని ఇన్స్టాగ్రామ్ ఐడి కొంతమంది ద్వారా పోలీసులకి అయితే దొరికింది. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఒక కానిస్టేబుల్, ఈయన అబ్బాయే కానిస్టేబుల్, ఒక అమ్మాయి ప్రొఫైల్ క్రియేట్ చేసి అతనితో చాట్ చేయడం మొదలుపెట్టాడు. అమ్మాయి ఫోటో పెట్టేసి ప్రొఫైల్ పిక్చర్ చాట్ చేయడం మొదలుపెట్టాడు. చాట్ చేసి కొన్ని రోజులకి నిన్ను చూడాలనిపిస్తుంది, నిన్ను కలవాలనిపిస్తుంది, ఇక్కడికి రా అని చెప్పేసి పిలిస్తే మనోడు బుద్ధిగా వచ్చాడు అనమాట. పోలీసులు బుద్ధిగా పట్టుకొని తీసుకెళ్లి జైల్లో పడేశారు. కామాతురాణం న భయం న లజ్జ. నెక్స్ట్ మనకి రీల్స్, ప్రతి ఒక్కళ్ళు రీల్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టాలి, స్నాప్చాట్లో ఫోటోలు పెట్టాలి. ఇప్పుడు ఈ యూత్కి ఇది ఎక్కువ అయిపోయింది. మొబైల్ ఫోన్ చేతిలో ఉన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పెడతా ఉంటారు ఫోటోలు, వీడియోలు, రీల్స్. ఇట్లా రీల్స్ పిచ్చిలో పడి ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. పేరు వచ్చేసరికి శ్వేత, 23 సంవత్సరాలు, మహారాష్ట్ర చెందిన అమ్మాయి. వీళ్ళు కొండ పైకి వెళ్ళారు కార్ వేసుకొని. అక్కడ కొన్ని ఫొటోస్ స్క్రీన్ మీద చూడొచ్చు, కొన్ని ఫొటోస్ దిగింది. మేబీ అవి సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి. అండ్ ఒక రీల్ కూడా రికార్డ్ చేస్తుంది. నాకు కార్ నడపడం వచ్చు అన్నట్టు ఒక రీల్ అయితే రికార్డ్ చేస్తుంది. యాక్చువల్గా అమ్మాయి కార్ నడపడం రాదు. ఈ అమ్మాయి రివర్స్ గేర్లో ఉంది కారు. చిన్నగా వెళ్తా ఉంది. బ్రేక్ అయిపోయి యాక్సిలేటర్ వచ్చింది. అమ్మాయికి తెలియదు కదా, కారు నడపడం తెలియదు. ఒక్కసారిగా వచ్చేసరికి కారు వెనక్కి వెళ్ళిపోయింది. కొండ మీద కింద పడిపోయి చిత్తు అయిపోయింది కారు. అమ్మాయి ప్రాణాలు కూడా కోల్పోయింది. సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. మనం ఎక్కడ ఉన్నాము, రిస్క్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది కొండ మీదకి వెళ్ళి సెల్ఫీలు దిగడం, ఇట్లాంటివి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ సముద్ర ఒడ్డునికి వెళ్ళి బీచ్ల మీద కూర్చొని ఫోటోలు దిగడం, సో ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. డేంజరస్ ప్లేసెస్లో మీరు ఫోటోలు దిగడం కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే. ఈరోజు మార్నింగ్ మోటోలా H50 అల్ట్రా అన్బాక్సింగ్ కూడా మన ఛానల్ అయితే వచ్చింది. ఫస్ట్ టైం బ్యాక్ సైడ్ మీకు చెక్క ప్యానల్తో అయితే వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయాలనుకుంటే వీడియో మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.